ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? మరొకసారి దేవుడు ఇచ్చిన అవకాశం బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం ఏంటంటే సిద్ధంగా ఉన్నారా? మరి దేవుడి కృప బట్టి దేవుడు చక్కని కూడికలు నందిగామం దగ్గర ఉన్న చిన్న పల్లెటూరులో దేవుడు కార్యం చేశాడు. అంత మాత్రమే కాదు, దేవుడు అనేక మందిని ఆ రోజు దర్శించాడు. అనేక మంది కోసం ప్రార్థిస్తానికి, అనేక మందిని చీకటి శక్తుల నుంచి విడుదల చేస్తానికి దేవుడి కృప చూపించాడు. మరి ఈరోజు పరిశుద్ధమైన శనివారం అంటారు. శుభ శుక్రవారం అయిపోయాక పాపం క్రైస్తవులందరూ లేకపోతే విశ్వాసులు అందరూ అలసిపోయారేమో. నిన్న మధ్యాహ్నం ఎండలో ఎండి ఉపవాసం ఉండి అలసిపోయి ఈ రోజంతా మీరు విశ్రాంతి తీసుకుంటున్నారేమో, లేకపోతే రిలాక్స్ అవుతున్నారేమో. మరలా రేపు ఈస్టర్కి రెడీ అవుతున్నారేమో. ఏమైనప్పటికీ ఒకటి గమనించండి, దేవుడు విశ్రాంతి తీసుకోలేదు. విశ్రాంతి అనేది యేసు ప్రభువుకి ఈ లోకంలో ఉన్నప్పుడు లేదు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, ఈరోజు చాలామంది క్రైస్తవులు విశ్రాంతి తీసుకుంటూ రిలాక్స్ అయిపోతున్నారు. దేంట్లో? వారి సొంత పనుల్లో. శుభ శుక్రవారం దినమున యేసు ప్రభు మధ్యాహ్నం 3 గంటలకి మరణించారనే సంగతి మనం చూస్తున్నాం. 9 గంటల నుంచి 3 గంటల వరకు చీకటి కమ్ముకున్నప్పుడు ఆయన మరణించాక ఆయన దేహము అమృతైన యోసేపు సమాధిలో పెట్టబడతా మనం చూడగలుగుతున్నాం. మరి ఈరోజు ఏం జరిగింది అసలు అని బైబిల్ తీసి ధ్యానిస్తున్నప్పుడు నా కళ్ళు మత్తయి 28వ అధ్యాయము 62 నుంచి చివరి వరకు దాని మీద ధ్యానిస్తానికి కృప చూపించాడు. మరి ఈరోజు ఏం దేవుడు మనతో మాట్లాడతారో మనం చూద్దాం. దయచేసి ఈ అవర్ ఆఫ్ ప్రేయర్ ప్రోగ్రామ్స్ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, జాగ్రత్తగా వినండి. అనేక అంశాలు మీ మంచికి దేవుడు కృప ద్వారంగా తీసుకొస్తున్నాం. మీరు విని దాని ప్రకారం జీవించి మీరు క్రీస్తు స్వరూపంలో దిద్దపడాలని ఆశతో ఈ కార్యక్రమాలు మేము చేస్తున్నాం. మరి ఈ కార్యక్రమం ముందుకు వెళ్ళకముందు ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, మరొకసారి నాయన ఈ శనివారం దినమున నాయన మమ్మల్ని అందరినీ నాయన ఈరోజు నీ సన్నిధిలో కూర్చి నీ వాక్యమును వినటానికి, నీ మాటలు ధ్యానిస్తానికి ఇచ్చిన కృప బట్టి వందనములు. నన్ను నీ సులువు చోట మరుగుపరచు, నీ బిడ్డలతో నువ్వు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు మత్తయి సువార్త 27వ అధ్యాయము 62వ వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 60వ వచనం నుంచి 62వ వచనం నుంచి చదువుదాం. మీ బైబిల్ కూడా మీరు తెరవండి. మీరు కూడా మాతో కలిసి బైబిల్ చూడండి, చదవండి. మరునాడు అనగా సిద్ధపరచు దినము మరుసటి దినమున ప్రధాన యాజకులను పరిసయ్యులను పిలాతు నొద్దకు కూడి వచ్చి, అయ్యా, ఆ వంచకుడు సజీవుడై ఉండినప్పుడు 3 దినములైన తర్వాత నేను లేచెదనని చెప్పినది మాకు జ్ఞాపకమున్నది. కాబట్టి ఇక్కడ శనివారం దినమున పస్కా విందుకు, పస్కా ఆచరించే ఒక చాలా ప్రత్యేకమైన విందు. అది అంత మాత్రం విందు మాత్రం కాదు, పండగ అది. అది యూదులు క్రమముగా పాటించేవారు. కానీ ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ఈ సద్దుకాయలు వీరికి వేరే పని పాట లేదు. యేసు ప్రభు కల్వరి శిలువలో మరణిస్తాం. అంత మాత్రమే కాదు, ఆ సైన్యాధిపతులు ఆయన బల్లెముతో తీసుకుని పక్కలో పొడిచినప్పుడు నీరు రక్తము బయటికి ప్రవేశిస్తాం. అంత మాత్రం కాదు, ఆయన చనిపోతామని ఆ శతాధిపతి కన్ఫర్మ్ చేస్తాం. ఎన్ని చూసినప్పటికీ వారు యేసు ప్రభువు మరణించలేదు అనే సందేహం. మరణించలేదు, ఆయన సావుడైనా ఏమండి? యేసుప్రభుని చంపేంత గొప్పలు అయిపోతారండి వీళ్ళు, పిచ్చోళ్ళు. యేసుప్రభు గురించి ఏం రాయబడి ఉంది యోహాను సువార్తలో? ఆయనలో జీవం ఉండెను, ఆ జీవము మనుషులకి వెలుగై ఉండెను. శరీరీతిగా ఉన్నప్పుడు ఆయన శిలువలో మరణించారు, వాస్తవమే. కానీ ఆయన ఆత్మకి నిరంతరమైన చావు లేదు. ఎలాగ దేవుడిని, ఆత్మను, జీవంని సృష్టించే దేవుణ్ణి నువ్వు ఎలాగ అంతం చేయగలవు?
ఈ పరిసయ్యులు శాస్త్రులు పండగ రోజున చక్కగా పస్కా పండుగను ఆచరించుకుంటూ మానేసి శుక్రవారం వరకు ఏమండి యేసు ప్రభుని అపహాసించారు, ఎగతాళి చేశారు. చివరికి చనిపోయాక కూడా ఏమండి పిలాతు దగ్గరికి వెళ్ళారంట. ఎందుకు వెళ్ళారు పిలాతు దగ్గరికి? యేసు ప్రభువు చెప్పాడు 3వ దినమున తిరిగి లేస్తాడని. కొన్నిసార్లు వాక్యము దేవుని బిడ్డల కంటే సాతాను బిడ్డలు ఎక్కువ జాగ్రత్తగా వింటుంటారండి, తప్పులు కనుగోవాలని. ఈ పరిసయ్యులు శాస్త్రులు ఈ సద్దూకయ్యుల పని ఏంటంటే యేసు ప్రభు బోధన విని దాని ప్రకారం వీరి జీవితంను సరిచేసుకోవాలని కాదు. వీరు వాక్యం ఎందుకుంటారు తెలుసా? వాక్యం చెప్పే ఈ బోధకుల్లో తప్పులు కనుగోవాలి, కానీ పాపం వాళ్ళు పప్పులు ఉడకలేదు. యేసు ప్రభు వారు హృదయస్థితి ఎరిగి ఒక్కొక్కటి వారి ఆలోచనకి జవాబు చెప్పాడు. అందుకే వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. అంత మాత్రమే కాదు, ఈ పరిసయ్యులు శాస్త్రులకి ఏమండి యేసు ప్రభు వచ్చాక ఆఫరింగ్ కలెక్షన్ తగ్గిపోయింది. అందరూ వందనాలు చెప్తాం మానేశారు. అందరూ యేసునే వెంబడిస్తున్నారు, వీరిని ఎవరిని పట్టించుకోలేదు. అందుకని వీరు ఏం చేశారంటే యేసుని ఎలాగైనా సిలువ వేసి తొలగించాలనుకున్నారు. చనిపోయాక వదిలేయచ్చు కదా. ఏం చేశారంటే పిలాతు దగ్గరికి వెళ్ళారంట. పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమన్నుంది, సార్ ఏంటి పిలాతు ఎవరండి? రోమా సామ్రాజ్యం వారు రోమ పౌరులు, వీరు యూదులు. వారు రోమా పౌరం కలిగిన వారు యూదులకి ఫెర్రగా ఉండేవారు. అసలు వాళ్ళు వీళ్ళు కలవరు. అసలు ఆ రోమీలు యూదులు కలవరు. వీరు ఒకరు గౌరవించరు, అసహించుకుంటారు. నువ్వు మా దేశంలోకి వచ్చి మా దగ్గర పని తీసుకుంటున్నావు, మా ఆహారం తింటున్నావు, మమ్మల్ని నువ్వు ఏలుతున్నావు అని ఒక కసితో ఉన్నవారు అంతవరకు ఏరా పిలాతు పోరా పిలాతు అనేవారు. సార్ పిలాతు సార్ గారు, ఎందుకంటే అంత ప్రేమ వీరికి. చూడండి 63లో వచ్చిన అయ్యా పిలాతు గారు ఏం చేశారు? పిలాతు గారికి వీడు అడిగినట్టు యేసయ్యని సిలువ వేశారు కదా, యేసయ్య ప్రాణం తీశారు కదా, అందుకే ఇక మేచి నువ్వే మా యేసయ్య, అందుకే నువ్వే మా రక్షకుడు. ఈరోజు చూడండి మనుషులు చూడండి, పిచ్చోళ్ళు చనిపోతే పురుగులు తినే మనుషుల్ని పట్టుకొని నువ్వే సార్ మా దేవుడు, నువ్వు ఉన్నావు కాబట్టి మేము బతుకుతున్నాం, నువ్వు ఉన్నావు కాబట్టి మా దిక్కు నువ్వేనండి అని పిచ్చి పిచ్చిగా ఈ మూవీ యాక్టర్స్ని, ఈ క్రికెట్ ప్లేయర్స్ని, ఈ రాజకీయవేత్తలని, ఈ లోకంలో ఉన్న ఏమండి గనులు అనబడే వారిని వెంబడిస్తున్నారు. చూసారా? అంత మాత్రమే కాదు, వీరు దేవుడికి ఇవ్వాల్సిన గౌరవము తీసుకువెళ్ళి ఒక లోకస్తురైన పిలాతుకు ఇస్తున్నారండి. అంటూ ఏమంటున్నారంటే మేము జ్ఞాపకం చేసుకున్నాం. ఏం జ్ఞాపకం చేసుకున్నారంట? యేసు ప్రభు సువార్తల్లో నుంచి 4 సార్లు చెప్పాడండి. అనేక సార్లు చెప్పుంటాడు, కానీ బైబిల్లో 4 సార్లు రాయబడింది. ఏమంటే ఆయన మనిషి కుమారుడు అప్పచెప్పబడి సిలువ వేయబడి 3వ దినమున తిరిగి లేస్తాడు. మీరు అందరూ అనొచ్చు, ఏంటన్నా శుక్రవారము చనిపోతే ఆదివారానికి 3 రోజులేంటి? లెక్క ప్రకారం ఏమండి ట్యూస్డే రావాలి కదా, లేకపోతే మండే రావాలి కదా, ఇదేంటి మీ లెక్క ప్రకారం ఎట్లది 3 దినాలు వస్తున్నాయి అని మీరు అనవచ్చు. కానీ గమనించండి, యూదుల క్యాలెండర్ ప్రకారము పొద్దుట 6 నుంచి సాయంకాలం 6 ఒక దినము, సాయంకాలము 6 గంటల నుంచి మళ్ళీ పొద్దుట 6 గంటల వరకు ఒక దినం, ఇంకొక దినం. సో శుక్రవారం 6 గంటలకి నుంచి శనివారం పొద్దున వరకు ఒక దినం, శనివారం 6 గంటల నుంచి శనివారం సాయంకాలం వరకు రెండో దినము, అలాగే శనివారం సాయంత్రం 6 గంటల నుంచి ఆదివారం పొద్దుట 6 గంటల వరకు 3వ దినం. అసలు యేసుప్రభు పునరుద్ధానుడైన సమయం ఎప్పుడంటే ఇశ్రాయేలు దేశంలో మరి చరిత్రదారులు చెప్పేది ఏంటంటే 6 గంటల 20 నిమిషాలు అని చెప్తున్నారు, లేకపోతే 6 గంటలు అంటున్నారు. మరి అదే మనకి ఇశ్రాయేల్ దేశానికి సమయం చూసుకుంటే 9 గంటలకి
మనము లెక్క ప్రకారంగా లేచినట్టు అవుతుంది. ఎందుకంటే 3 దినాలు సంపూర్ణ 3 దినముల తర్వాత మనిషి కుమారుడు ఏమంటే 3వ దినమున ఆయన తిరిగి లేస్తాడు అనేది మనం చూస్తున్నాం. 3వ దినము యేసుప్రభు కూడా అన్నాడు, యోనా ఎలాగా చేప కడుపులో 3 దినములు పగలు 3 దినములు రాత్రులు ఉన్నాడు. ఏమండి యోనా ఎలా చేప కడుపు 3 దినములు పగలు 3 దినములు రాత్రి ఉన్నాడు, అలాగే మనిషి కుమారుడు కూడా భూమి అగాధములో 3 దినములు 3 రాత్రులు ఉంటారనేది మనం చూస్తున్నాం. ఈరోజు చాలామంది యేసుప్రభు చచ్చిపోయి ఎక్కడికి వెళ్ళాడు? చాలామంది అంటున్నారు యేసుప్రభు చచ్చిపోయారు. మనం పేతురు గ్రంథంలో మనం చూస్తున్నాం. పేతురు గ్రంథము 3వ అధ్యాయంలో మనం చూసాము. ఏమంటే ఆయన వెళ్ళి నరకములో ఉన్న ఆత్మల్నికి బోధించను అని అక్కడ కొన్ని మాట ఉంది. అపోస్తల గ్రంథం 22వ అధ్యాయం 21లో కూడా మనం చూస్తున్నాం. కానీ యేసుప్రభు అండి సాతానుతో పోరాడటానికి సమము కాదండి. యేసుప్రభుకి సాతానికి అసలు పోరాటం అంటానికి కూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే సాతాను సృష్టించింది ఎవరు తెలుసా? లూసిఫర్ని సృష్టించింది ఎవరు తెలుసా? ప్రభువే. ప్రభు సకల గొప్పవాడు, ప్రభు సకల శక్తిమంతుడు. యేసు ప్రభు మనకిచ్చిన స్వేచ్ఛని అపవాదికి మనం ఇచ్చినప్పుడు ఆయన మరలా ఆయన పాప క్షమాపణ ద్వారంగా మరలా మనం పోగొట్టుకున్న స్వేచ్ఛని అపవాది చేతుల్లో నుంచి లాక్కున్నాడు. ప్రకటన గ్రంథం రాయబడి ఉంది, నాకు నరకము తాళము చేతులు ఇవ్వబడే ఉంది అని. ఈరోజు చాలామంది అంటుంటారు యేసు ప్రభు సాతాను పోటాడుకుంటున్నారండి అని. నవ్వు వస్తూ ఉంటుంది. ఏమండి యేసు ప్రభుకి అసలు సాతాను సాతాను గాడు యేసు ప్రభు కాలు గోటు కూడా పనికిరాడు. అంత గొప్పవాడు ప్రభు, అంత ఉన్నతమైన వాడు ప్రభు, అంత శక్తిమంతుడు ప్రభు, అంత బలవంతుడు ఆయన. ఇక్కడ చూసినట్లయితే 3వ దినమున తిరిగి లేస్తాడన్న సంగతిని వీరు జ్ఞాపకం చేసుకుని ఒకప్పుడైతే శిష్యులు చూడండి, శిష్యులు కుమిలి ఏడుస్తున్నారు. అయ్యో మా యేసుప్రభు లేడే. ఎంతగా యేసుప్రభు బోధించాడండి. చూడండి ఈరోజు చాలామందికి యేసుప్రభు మాటలు గుర్తుండవు, దేవుని వాక్యములో ఉన్న మర్మములు గుర్తుండవు. ఎప్పుడు చూసినా అవిశ్వాసమైన మాటలు, ఎప్పుడు చూసినా సందేహపూర్వమైన మాటలు. యేసుప్రభు అంత చెప్పినప్పటికీ కూడా వారు ఎందుకు యేసు యందు విశ్వసించలేదు? ఎందుకు యేసుప్రభు నమ్మలేదు? కానీ అపవాదితో నింపబడిన పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకేయులు వీరు యేసుప్రభు మాటలను నమ్మారు కాబట్టే కదా పిలాతు దగ్గరికి వెళ్ళి ఏమన్నారండి? ఈయన సమాధిని చూడండి 6వ వచనం 64వ వచనం చదవండి దయచేసి. కాబట్టి 3వ దినము వరకు సమాధిని భద్రం చేయ ఆజ్ఞాపించుము. వాని శిష్యులు వచ్చి వానిని ఎత్తుకొని పోయి ఆయన మృతుల్లో నుండి లేచనని ప్రజలతో చెప్తురేమో. అప్పుడు మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదై ఉండునని చెప్పిరి. శిష్యులు వచ్చి ఆయన సమాధి ఎత్తుకెళ్ళిపోతారంట. పిరుగు మొహాలు. యేసుప్రభు సులువు వేయక ముందున పారిపోయారు. సమాధి తీసుకెళ్ళేంత ధైర్యం అంతా ఎవరికి? ఏమండి యేసుప్రభు రొట్టెలు ఇస్తున్నప్పుడు, ఆహారాన్ని పంచుతున్నప్పుడు వారు ఉన్నారు, పక్కనే ఉన్నారు. కానీ యేసుప్రభుని ఎప్పుడైతే ఆ సైనికులు వారు, ఆ భటులు వారు ప్రభువుని బంధిస్తున్నప్పుడు ప్రతి ఒక్కడు లేడు, ప్రతి ఒక్కడు పరుగు. ఇంత జరిగాక కూడా మరలా శిష్యులు వచ్చి సమాధానం చేస్తారా? యేసుప్రభు చచ్చిపోయాడన్న సంగతి ఊరంతరికి తెలుసు. ఎందుకంటే యెరూషలేమంతా అక్కడ నేత్రముల ద్వారా చూసింది. యేసుప్రభు ఒక సామాన్యమైన వాడు కాదు. ఆయన ఒక గొప్ప ప్రవక్త, ఒక గొప్ప బోధకుడు, ఒక గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేసేవాడు. ఆయన యూదులకు రాజు. ఆయన ద్వారా కొన్ని వేల మంది స్వస్థత అనుభవించారు. వారందరూ వారు సొంత నేత్రముల ద్వారా యేసుప్రభు మరణిస్తాం చూశారు. మళ్ళీ వీళ్ళేమనుకుంటున్నారు? ఈ పరిసయ్యులు, శాస్త్రులు వీరి సమాధి ఎత్తుకెళ్ళిపోయి యేసుప్రభు తిరిగి లేచాడు అని ప్రకటిస్తారు. చూడండి ఎంత చీప్గా ఆలోచించాలో అంత చీప్గా ఆలోచిస్తారండి మనుషులు. కొంతమంది ఆలోచనలు ఆ డ్రైనేజ్ కాలువ సెప్టిక్ ట్యాంకుల నుంచి వస్తాయి చూస్తారు, ఆ వాసన దానికంటే హీనంగా ఉంటాయి. ఏమండి అసలు మనుషులు ఎంత హీనముగా ప్రభువుని
అపహసిస్తున్నారు. ఇంత కార్యాలు చూసినప్పటికీ, ఇన్ని ఆశ్చర్యమైన కార్యాలు వారు గమనించి సృష్టి అంతా చీకటి కమ్ముతాం. ప్రభువు మాట్లాడే మాటలు వారు వింటున్నారు. ఆ సిలువలో ఉన్న దొంగ పశ్చాత్తాపడతాం వారు చూస్తున్నారు. వారి నేత్రములు ఏమండి వచ్చిన ఆ రోమా సామ్రాజ్యంలో ఉన్నవారు, ఆ రోమా భటులు ప్రభువుని చూస్తున్నప్పుడు ఆ బల్లెముతో పొడిచిన వాడు అంటున్నాడు ఏమండి, ఈ నిశ్చయముగా దేవుని కుమారుడు అని ప్రతి ఒక్కరు సాక్షిస్తుంటే, అపవాది కుమారులైన ఈ పరిసయ్యులు, శాస్త్రులు, ఈ సద్దుకేయ వారు దేవుని ఎంత హీనముగా లెక్కలు కడుతున్నారో చూడండి. ఈరోజు చాలామంది అలాగే ఉన్నారండి. ఎవరు ఈ పరిసయ్యులు? పొద్దున లేస్తే ధర్మశాస్త్రం పట్టుకుని చదువు, సొలొమోను మందిరంకి వెళ్ళి ఆ గోడ పట్టుకుని ముద్దు పెట్టుకుని ఏడుపులు. నోరు తెరిస్తే దేవుడు అంటాడు, నోరు తెరిస్తే అది కరెక్ట్ ఇది కరెక్ట్ అంటాడు, నోరు తెరిస్తే అది చెయ్యాలి ఇది చేయాలంటారు. కానీ వారి జీవిత విధానం చూసినట్లయింది ఎంత భయంకరమైన వారు చూసారా? ధర్మశాస్త్రము యేసు వైపు చూపిస్తుందండి. పాత నిబంధనలో ఉన్న ఆజ్ఞలు కానీ, పాత నిబంధనలో ఉన్న కట్టడలు కానీ, పాత నిబంధనలో ఉన్న ప్రతి ఒక్క ప్రవక్తలు మాట్లాడిన మాటలన్నీ క్రీస్తు వైపే చూపిస్తున్నాయి. క్రీస్తే ఆజ్ఞనండి, క్రీస్తే ధర్మశాస్త్రం. ఆయన మించిన ధర్మశాస్త్రం ఏముంది? ఎవరిచ్చారు వీళ్ళకి కట్టడలు? క్రీస్తే వీళ్ళకి ఇచ్చాడు మోషేకి. క్రీస్తే మళ్ళీ క్రీస్తుని పట్టుకుని అపహసిస్తూ, క్రీస్తుని పట్టుకొని నిందిస్తూ, మేము అబ్రహాము సంతతి, మేము మోషే ధర్మశాస్త్రం మాకు ముందే అని మనుషులను పట్టుకొని మనుషుల దగ్గర ఆడతారు. ఎవరండి మోషే? ఎవరండి అబ్రహాం? ఎవరండి పిలాతు? మనుషులతో క్రీస్తుని పోలుస్తున్నారు ఈరోజు. ఆ రోజు ఆ రూపాంతరం కొండ పైన ఒకవైపు ఏలియా, ఒకవైపు మోషే ఉన్నప్పుడు ఏమన్నాడు పేతురు? అయ్యా ఇక్కడ పర్ణశాలం కడతామయ్యా మీ ముగ్గురి కంటే. ఏమన్నాడు పరలోకన దేవుడు, తండ్రి అయిన దేవుడు, ఇతను నా కుమారుడు, మీరు ఇతను చెప్పిన మాట వినండి. బైబిల్లో సెలవిస్తుంది, పేతురు శిష్యులు వణికెను భయపడినుంది. యేసు ప్రభు మనకు అంత చులకనైపోయాడు కదండి. ఈరోజు బైబిల్ అంతా ఒకవైపు పెడితే, బైబిల్లో ఉన్న భక్తులందరూ ఇంకొక వైపు పెట్టినా క్రీస్తే వెయిటేజ్ ఎక్కువ అండి. అసలు క్రీస్తు రాకపోతే నీకు కానీ నాకు కానీ, క్రీస్తు దగ్గర క్రీస్తు లేకపోతే మనకి విమోచన లేదు. ధర్మశాస్త్రములు, ఆచారాలు, పద్ధతులు మనల్ని విమోచించలేవు. ఈ పరిసయ్యులు, శాస్త్రులు ఎంతగా మత వైరాగ్యంతో ఉన్నారంటే, ఎంత కుళ్ళిన వాసనతో వీళ్ళ హృదయ ఆలోచన నిండి ఉన్నాయి అంటే, యేసు ప్రభుని ఎంత హీనంగా ఆలోచించాలనుకున్నారని అంత హీనంగా ఆలోచించారని. కానీ ఎవడ ఆపగలడండి? యేసుని నిరంతరమైన సమాధులను పెట్టగలవా? ఆయన చచ్చిన దేవుడు కాదే, చచ్చిన వారికి దేవుడు కాదే. ఆయన సజీవుడండి. యేసు ప్రభు సజీవుడు. చాలామంది అంటారు, ఏంటండి మీకు యేసు ప్రభు ఫోటోలు లేవా? ఫోటోలు లేవండి. చచ్చిపోయిన వాళ్ళకి మనం దండేస్తాం. చచ్చిపోయిన వాళ్ళు ఫోటో పెట్టుకుని దండేసి అగరబెత్తి పెడతాం. బతికిన వారికి వెయ్యమండి మనం. ఏమండి, నువ్వు బతికినప్పుడు నీ కొడుకు నీ ఫోటో తీసి పెట్టి దండేస్తే ఏం చేస్తావు? ఏసు లాగి కొడతావు. ఎరా నేను ఇంకా బతికున్నావు నిల చేస్తున్నావు అని. ఏమండి, యేసు ప్రభు చచ్చిపోయిన వాడు కాదు, ఆయన సజీవుడు. ఆయన జీవించేవాడు, ఈ రోజుకి జీవించేవాడు, సింహాసనం మీద కూర్చుని ఆరాధించబడేవాడు, యోగ్యమైన దేవుడైన, పవిత్రుడు, పరిశుద్ధుడు. ఆయన మంచివాడు, సర్వశక్తి కలిగిన వాడు. ఈరోజు జీవం అనేది జంతువుల్లో కానీ, సృష్టిలో కానీ, మనుషుల్లో కానీ మనం చూస్తున్నామంటే దానికి మూలకారకుడు ప్రభువే. ఆయన ఇచ్చిన జీవమే అది, ఆయన రూపించిన జీవమే. ఆయన చచ్చిపోయిన వాడికి దేవుడు కాదు, యేసు ప్రభు చచ్చినవాడు కాదండి. గమనించండి, ఖచ్చితంగా మానవ రూపంలో ఉన్నప్పుడు ఆయన మానవుడి వలె ఆయన మరణించాల్సి వచ్చింది. ఎందుకంటే మరణం అనేది పాపముకు వచ్చి జీతం మరణం. ఆయన మరణించాడు. కానీ ఆయన మరణము, సమాధి ఆయన సహించలేకపోయింది. ఎందుకంటే ఆయన జీవం కలిగిన వాడు. ఒకసారి నేను ఈ అనిమల్ ప్లానెట్ అని చూస్తున్నానండి. దాంట్లో ఒక చక్కని ఈ అనిమల్స్ గురించి చూపిస్తున్నారు కదా. అక్కడ ఒక తాసుపాము, దాని తర్వాత ఒక మంగూస్ అని పేరు ఏమంటాం తెలుగులో? మీకు తెలిసే ఉంటుంది, మంగూస్ అంటారు. ఈ మంగూస్ అనేది పాములని తింటుంటుంది. ఒకసారి రెండు పోట్లాడుకుంటున్నాయి.
తాస్తాం చాలా పెద్దగా ఉంది అసలు, చాలా ఏమండి ఇదేమో ఇంతే ఉంది, కానీ ఇది వెళ్ళి దాని తలకాయ కరుగుతుంది, ఇది అదేమో కాటేస్తుంది, ఈ రెండు ఫైటింగ్ జరుగుతుంది. ఏమైందో కానీ అదేం చేసింది, చివరికి ఆ మంగూస్కి ఆ విషం ఎక్కేసింది, తాస్పాం విషం ఎక్కింది, కానీ అది వదలలేదు, దాని తలకాయని కరికేసింది, అది పడిపోయి చచ్చిపోయింది, ఇది కూడా చచ్చిపోయింది, పడిపోయింది. ఆ కమెంటరీ అది చూపించే అతను అన్నాడు, ఇలాగా ఈ మంగూస్ 2 గంటలు పడుకుంది, మేము వెళ్ళి దాన్ని పరీక్షించినప్పుడు అది చచ్చిపోయింది అన్నాడు. చచ్చిపోయింది కానీ 2 గంటల తర్వాత మరలా లేచింది. అంటే ఏం చేసింది, అది సాతాను తలకాయని చెత్తగొట్టేసింది, ఆ విషముని విరగొట్టేసింది, పాపముకు వచ్చే ముళ్ళుని విరగొట్టేశాడు క్రీస్తు. ఆయన మరణము కొంతసేపే, ఆయన మరణము కొంచెం సేపే, కానీ నిరంతరమైనది కాదు. ఏమండి ఈ సద్దుకేయులు నమ్మరు పునరుద్ధానం ఉందని, కానీ నమ్మనోళ్ళు యేసుప్రభు విషయంలో ఏం చేశారు అసలు నమ్మారు, యేసుప్రభు పునరుద్ధానుడు అవుతాడు. ఈ ధర్మశాస్త్రాన్ని బోధించేవారు నమ్మలేదు యేసుప్రభు మెస్సయ్య అని, కానీ సిలువ దగ్గర నమ్మారు ఆయన 3వ దినము తిరిగి లేస్తాడని. ఏమండి వీరు మాటలకి వీరి నమ్మకాలకి ఎంత వ్యత్యాసం ఉంది చూడండి. దాని తర్వాత ఏం జరిగిందో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 65వ వచనం. అందుకు పిలాతు, కావలి వారు ఉన్నారు కదా, మీరు వెళ్ళి మీ చేతనైనంత మట్టుకు సమాధి భద్రము చేయుడని వారితో చెప్పాను. వారు వెళ్ళి కావలి వారిని కూడా ఉంచుకొని రాతికి ముద్ర వేసి సమాధిని భద్రము చేసిరి. ఏంటండి చచ్చిపోయినవాడు ఎవడన్నా బాడీ గార్డ్ ఉంటాడండి? ఏం పిచ్చోళ్ళు. మా చెన్నైలో బీచ్ దగ్గర 2 పాత సీఎంస్ని సమాధి చేశారు. ఒకళ్ళు కరుణానిధి గారిని, ఇంకొకటి జయలలితమ్మ గారిని. ఎవరైనా వెళ్ళచ్చు, ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఎవ్వరు అసలు కాబ్దాలు ఎవరు ఉంటాడు, వాచ్మెన్లా ఒకళ్ళు ఉంటారు అంతేగాని అది 24 అవర్స్ ఎవరైనా వెళ్ళి మీ దండ వేసేసి రావచ్చు. ఏమండి కానీ యేసుప్రభుకి ఏం చేశారు, యేసుప్రభు సమాధికి బాడీగార్డులు, బందోబస్తు. ఏమండి చచ్చిపోయిన వాళ్ళకి బందోబస్తు ఉంటారా, జీవించే వారికి బందోబస్తు ఉంటారా? ఈ పరిచయులు శాస్త్రులు ఎంత చీప్గా ప్రభు గురించి ఆలోచిస్తున్నారంటే మీకు తెలుసా అండి, ఆ యేసు ప్రభు ఈ రోజుల్లాగా మనకు తవ్వు సమాధి చేస్తామంత ఫెసిలిటీస్ లేవండి. ఇశ్రాయేలు ప్రాంతము, యెరూషలేం ప్రాంతము కొండలతో ఉన్న ప్రాంతము. మనం బతికున్నప్పుడే మన సమాధి మనం తవ్వుకోవాలి. ఈ యోసేపు ఇతను ధనవంతుడు, అదే సమయంలో ఇతను కూడా పరిచయుడు. ఇతను వెళ్ళి పిలాతు దగ్గర అడిగాడు, అయ్యా నాకు యేసుప్రభు సమాధి మేము పెట్టుకుంటాం అనుమతించండి అంటే అనుమతించాడు ఆయన. సమాధిలో వీరేమంటారు పరిచయులు, ఈయన చచ్చిపోలేదు కామాలో ఉన్నాడండి. కానీ చచ్చిపోయారనేది రోమా సామ్రాజ్యం సైన్యాధిపతి దాన్ని ఏమంటే కన్ఫామ్ చేశాడు. మనం యోహాను సువార్త 19వ అధ్యాయం చూసినట్లు కూడా మనం చూడగలుగుతున్నాం. చివరి భాగంలో మనం చూస్తున్నాం, బల్యంతో పొడిచినప్పుడు రక్తము నీరు బయటకు కారింది అంటే చచ్చిపోయాడు, హార్ట్ బ్లాస్ట్ అయిపోయింది. ఏమండి ఆయన పొత్తి గుడ్డలతో చుట్టారు, సమాధిలో పెట్టారు. రాయి, ఆ సమాధి రాయి అండి 1500 కేజీలు. అది 1 కేజీ 2 కేజీలు కాదు, అది 1500 కేజీలు. అంటే 6 రోజుల్లోనే 20 మంది కావాలి. అందుకే ఆ స్త్రీలు తెల్లవారుజామున సమాధికి వెళ్ళినప్పుడు వారు ఆలోచించారు, ఎలాగా ఆ రాయిని తొలగిస్తారు, ఎవరు మనకి సహాయం చేస్తారని. అంటే ఆలోచించారు ఒక్కసారి. అది 1500 కేజీలు ఆ బండని మూచేసి యేసుప్రభు సమాధిని తీసుకెళ్ళగలరండి అసలు? అంటే వీరు ఎంత పిచ్చివారుగా వెళ్ళి ఆ పిలాతు దగ్గర అడుగుతున్నారు చూడండి. అంటే సరే పిలాతు అన్నాడు, సరేలేయ్యా అని చెప్పి మళ్ళీ దానికి బటులను పెట్టి మళ్ళీ దానికి ఒక ముద్ర వేసి దానికి ఒక సంఖ్యలు వేసి ఎంతో బందోబస్తు. ఏమని, యేసుప్రభు తిరిగి లేకూడదు, మేము సంఖ్యలు వేసి బంధించేస్తాము, మేము ఏమంటే Z+ సెక్యూరిటీ పెడతాము, మేము గంటలు పెట్టుకుంటాము. పిచ్చోళ్ళు. ఏమండి సారీ తిడుతున్నందుకు. మరి ఏంటి వాళ్ళు ఆలోచించేది? ఎంతగా వీరు ప్రభువుని ఎంత హీనంగా ఆలోచిస్తున్నారు అసలు.
యేసు ప్రభు అంటే ఎంత లోకు అయిపోయాడు చూడండి. ఈ శనివారం రోజున పసకా పండుగ ఇంటికి వెళ్ళి పసకా భార్య బిడ్డలతో ఆనందించవచ్చు కదా. వీళ్ళకేంటి కంపలు మునిగిపోయేలాగా పిలాతు దగ్గరికి వెళ్ళి అసలు అరే మన ఆయన చచ్చే వరకు అక్కడే ఉన్నారు, ఆయన సమాధి పెట్టిలో పెట్టే వరకు అక్కడే ఉన్నారు. అసలు మళ్ళీ చెప్పే ఉంటారు, ఇప్పుడు రే నలుగురికి ఉండండి రా బాబు, ఇక మరి రాత్రి అవ్వడం తీసుకెళ్ళిపోతాడేమో. ఎందుకు అంత కసి ఎందుకు నీకు యేసు ప్రభు అంటే? అంత బాధ ఎందుకు? నిన్ను ఏం హాని చేశాడు ప్రభు? నిన్ను ఎందుకు నువ్వు ప్రభు మీద అంత కోపమో? ఎందుకంటే వీళ్ళ హృదయ స్థితిని దేవుడు బయటపెట్టాడు కాబట్టి. వీరు చేస్తున్న దుర్మార్గమైన స్థితిలో, వీరు గొర్రెలను పట్టుకుని కోసుకుని తినే స్థితులను, వీరు ఇశ్రాయేల్ ప్రజలను తప్పైన మార్గం నడిపించే విధం అంతా బయటపెట్టాడు కాబట్టి వాళ్ళకి ఏమండి ఒళ్ళు మంట ప్రభు అంటే. చూసారా ఎంత భ్రష్టత్వంలో ఒకరు వెళ్ళిపోతారు. చూడండి, దేవుడు మనల్ని దర్శించినప్పుడు, దేవుడు మనల్ని ఒప్పించినప్పుడు, దేవుడు మన హృదయంలో బయటపెట్టి మనం ఒప్పుకొని తగ్గించుకొని ఒప్పుకోవాలి. కానీ నువ్వు ఎవరు నాకు చెప్తానికి, నాకు తెలుసును, నీ అంత చూస్తాను అంటే ఇంకెవడ అలాంటి వాళ్ళని కాపాడగలరు? అలాంటి వారిని ఎవరు విమోచించగలరు? వీళ్ళు సంఖ్యలను వేసి ముద్ర వేశారంట. ఆ పిలాతు ముద్ర అంటే మామూలు ముద్ర కాదు అది. అసలు ఆ ముద్ర వేస్తే ఆ ముద్ర వేస్తున్నాడు కూడా తీయకూడదు. అది అంత పవర్ఫుల్ ముద్ర అది. ఆ రోమా సామ్రాజ్యంలో వాళ్ళకి అనేక సార్లు వారు ఆ ఉత్తరములు పంపిస్తున్నప్పుడు ఆ ముద్ర వేసినప్పుడు ఆ ముద్ర వేసిన ఆ అధిపతి, ఆ రాజు ఇంకొక రాజే తీయాలి, కానీ రాజు దగ్గర ఉన్న పక్కవాడు కూడా తీయకూడదు. అంత ఖచ్చితమైన నియమం అది. అలా తీసిన వాడికి ఉరిశిక్ష. అలాంటి ముద్ర తీసుకొచ్చి యేసు ప్రభు బండ మీద వేసి దానికి రాత్రంతా భటులు, రాత్రంతా కావలి కాస్తున్నవారు. ఏమండి, ఈరోజు మనుషులు ప్రభువుని ఎంత చీపుగా ఆలోచించాలంత చీపుగా ఆలోచిస్తున్నారు. ఏమండి, శూన్యంని చేసిన వాడండి దేవుడు. శూన్యం, భూమిని మాత్రం కాదు, శూన్యం, భూమి కాదు, శూన్యంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో మీకు తెలుసా? ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో మీకు తెలుసా? ఎంత పెద్దది తెలుసా మీకు ఆకాశం? తెలియకపోతే తెలుసుకోండి. నేను చదువుకున్నప్పుడు 9 ప్లానెట్లు ఉన్నాయని చెప్పేవారు. దాని తర్వాత 10 ప్లానెట్లు ఉన్నాయని చెప్పారు. దాని తర్వాత 15 ప్లానెట్లు ఉన్నాయి సోలార్ సిస్టంలో అన్నారు. ఈరోజు ఏం చెప్తున్నారు సార్? చెప్పలేనన్ని ప్లానెట్లు ఉన్నాయి. చెప్పలేమయ్యా, మాకు తెలియదు. ఏమండి, దేవుని జ్ఞానం, దేవుని గొప్పతనం నీ మట్టి పొట్టకు అర్థమైపోతుందా? నీ సమస్తం గ్రహించుకోగలవా? నమ్ము, విశ్వసించు, విశ్వాసం ఉంచు. దేవుని అర్థం చేసుకుంటానికి ట్రై చేయొద్దు. దేవుడు నీకు బయలుపరిచిన, దేవుడు తన వాక్యము ద్వారా నీకు బయలుపరిచి విశ్వసించు, నమ్ము, నమ్మకం ఉంచు, నమ్ముతూ చాలు. ఏమండి, వీరు బంధించేశారని ఆనందించారు. అమ్మాయ్యా, ఇంకా పర్మనెంట్గా యేసు ప్రభుని మనం బంధించేశారా, శని పోయింది, పేడ వదిలిపోయింది, రండిరా మనం మళ్ళీ దౌర్జన్యం చేసుకుందాం, మందిరంకి వెళ్ళి రండి, మనుషులు మన వైపు తిప్పుకుందాం, రండి మనం ఏలుదాం అనుకున్నారు పిచ్చివారు. అంటే శనివారం అంతా కావలు కాశారు. ఏం జరిగిందో తెలుసా? చూడండి, ఏం జరిగిందో చూడండి. మనకి లూకా సువార్త 24వ అధ్యాయము మొదటి వచనం మాత్రం చదవండి. మొదటి 2 వచనములు చదవండి. ఆదివారము తెల్లవార్చుండగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకొని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి దొర్లింపబడి ఉండుట చూచి లోపలికి వెళ్ళిరి, గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు. ఏమయ్యారు పట్లు? వీళ్ళు ఖచ్చితంగా ఒక 7 గంటలు 9 గంటలు, ఎందుకంటే అండి మన దేశంలో 6 గంటల సూర్యుడు సన్ రైజ్ వేరు, ఇతర దేశాల్లో వేరు. మీరు ఈ మన యూరోప్ లాంటి దేశాల్లో వెళ్తే మీకు సన్ రైజ్ 9 గంటలకు వస్తుంది, 10 గంటలకు వస్తుంది, చీకటిగానే ఉంటుంది చాలాసార్లు. ఇజ్రాయెల్ దేశం కూడా అంతే, లేట్గానే సన్ రైజ్ అవుతుంది.
కానీ వేకువజామునే లేచి అన్నప్పుడు మనకి సమయం రాయబడలేదు. ఎందుకంటే మనకి 6 గంటలు ఏమండి ఒక వేకువజాము ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి అది వేరేగా ఉండొచ్చు. మేము యూకేలో ఉన్నప్పుడు 8 o'clock లేసేవారు అందరూ. 8 o'clock లేసి 8:30కి ఆఫీస్కి వెళ్ళేవారు. లేకలేపో చలికి సూర్యుడు రాడు. అలాగే ఇక్కడ ఏమండి ఇక్కడ ఇశ్రాయేల్ దేశంలో కూడా వారు బహుశా 7 గంటలకి వెళ్ళుంటారో మనకు తెలియదు. కానీ అప్పటికే యేసు ప్రభు పునరుద్ధానుడయ్యాడు. రాయి 1500 kgs రాయి సర్రని అదే వెళ్ళిపోయింది. సంఖ్యలు తెగిపోయినాయి. భటులు ఉన్నవారు కత్తులు కటారాలు పట్టుకుని రోమా సామ్రాజ్యం ఎస్కార్డ్ ఏమంటే Z+ సెక్యూరిటీ యేసు ప్రభు పెట్టారు. ఏమంటే వాళ్ళు మంచి ట్రైన్డ్ ఆర్మీ పీపుల్. అయినా సరే దేవుని ప్రకాశం ముందు నిలవలేకపోయారు. ఏమండి దేవుని ప్రకాశం ముందు నిలవలేకపోయారు. శక్తి బయట నుంచి రాలేదు, కానీ సమాధిలో నుంచి బయటకు వచ్చింది. ఏమండి ప్రభు లేచినప్పుడే అన్నీ ఫాట్ అన్నీ విడుదలైపోయింది. సర్వశక్తికి అధికారం కలిగిన వాడండి మన దేవుడు. చాలాసార్లు మనుషులు ఈరోజు ఉన్న విశ్వాసులు ప్రార్థన చేయమంటే ప్రభా సాతాను సాతాన్నైనా ప్రభా సాతాను చూడు ప్రభా. ఏంటండి ఎవడండి ఆ సాతాను గాడు? సాతాను పట్టిందండి, మాకు నల్ల రూపాయలు కనబడుతున్నాయండి. ఎవడండి వాడు? అట్టర్ యూస్లెస్ ఫెలో. సాతాను పట్టుకుని సాతాను అంటే ఏంటి? ఆ నోటితో అంటున్నావు చూసా, నువ్వు సాతాను అంటే నువ్వు నా పేరు బాగాను నా పేరు బాగాను అంటుంటావు. వాడు పిచ్చి కుక్క. వాడు ఎవడండాడు? పిచ్చి కుక్క. మన దేవుడు సజీవుడండి. మీకు తెలుసా? మన దేవుడు సింహాసములో నుంచి వస్తున్న కిరణాల్లో ఒక్క కిరణం చాలు వాడిని మసి చేసి పడేస్తాను. అంత శక్తిమంతుడు మన దేవుడు. కానీ ఎందుకు చేస్తలేదు తెలుసా? వాడిని మసి చేస్తే, వాడిని తీర్పు తీరిస్తే మనందరినీ ఎవరైతే వాడి మాట వింటున్నాడో వాళ్ళందరినీ కూడా దేవుడు తీరుతే. అందుకే దేవుడు సహనంతో ఓర్పుతో ఉన్నాడే. కానీ నిశ్చయముగా సాతానుగాడు అంతము బహు భయంకరమైనది. యేసు ప్రభు పునరుద్ధానమైన వాడు. వేకువజామునే 3వ దినమున కరెక్ట్గా 6 గంటలు అయిపోయాక ఏమండి ఆయన తిరిగి లేచాడు. చరిత్రదారులు చెప్తే ఏంటంటే యేసు ప్రభు లేచినప్పుడు ఆయన చుట్టిన అంగి ఏమండి యూదులు ఎలాగంటే మనకులాగా బట్టలు వేసే సమాజ్ చేయరు. వాళ్ళు ఫుల్గా ఏం చేస్తారంటే యేసు ప్రభుకి నూనె దాని తర్వాత కొన్ని స్పైసెస్ అవన్నీ రాసి ర్యాప్ చేస్తారు. దట్ ఈస్ ద వే ఆఫ్ జూయిష్ కస్టమ్. అది శరీరం ఫుల్గా ర్యాప్ చేస్తారు. ఎందుకంటే మట్టి ఉండదు కదా, కాబట్టి అలాగా అది శరీరం కూడా కొల్లబట్టకుండా కొంతకాలం ఉండటానికి వారు ఆ రోజు ఆచారంగా చేసేవారు. సో అలా ర్యాప్ చేసినప్పుడు ఆ ర్యాప్ని ఎవరైనా బయట నుంచి విడుదల చేయాలి. అందుకే మనం బైబిల్లో చూస్తున్నాం, లాజరు తిరిగి లేచరా అన్నప్పుడు యేసు ప్రభు లాజరు వచ్చినప్పుడు కట్టుడు ఇప్పండి అంటాడు ప్రభు. అది మనం బైబిల్లో మనం చూస్తున్నాం. అది మీరు చూడొచ్చు, యోహాను సువార్తలో మీరు చూడొచ్చు. అది అలాగా అది ఎవరైనా బయట నుంచి ఇప్పగలగాలి, కానీ అది లోపల నుంచి మనిషి జీవం ఉంటేనే ఇప్పగలరు. కానీ ప్రభు విషయంలో ఆ కట్టుడులో ఆటోమేటిక్గా టకటక పడిపోయినాయండి. ఇంకోటి చక్కగా ఆయన మడిచిపెట్టాడు అని ఉంది బైబిల్లో, మనం చూడగలుగుతున్నాం. యూదులు సాంప్రదాయం ప్రకారము వారు ఒక భోజనం చేస్తున్నప్పుడు వారు ఒక ఏమంటారు నాప్కిన్ అంటారా, లేకపోతే దాన్ని క్లాత్ వేసుకుంటారు వారు కింద మురికి అవ్వకుండా. సో వారు అది మడిచి పెట్టారంటే అర్థం ఏంటంటే, నేను మరలా వస్తాను, నా భోజనం ఇంకా అవ్వలేదు, నేను మరలా వచ్చి భోజనం చేస్తాను అని ఒక సాదృశ్యం దానికి. అలాగా ప్రభు దాన్ని మడిచి పెట్టాడంటే ఏంటి అర్థం అంటే, నేను మరలా వస్తాను. ఈరోజు కొన్ని వేల లక్షల కోట్ల మంది యెరూషలేముకి వెళ్ళి యేసు ప్రభు ఖాళీ సమాధి చూసి వస్తున్నారండి. ఈ లోకంలో ఎంతోమంది దేవుళ్ళు ఉన్నారు తెలుసా? ప్రవక్తలు ఉన్నారు, గొప్పవారు ఉన్నారు, గనులు ఉన్నారు. కానీ వారి సమాధులన్నీ ఉన్నాయి, వాళ్ళ సమాధుల్లో వారు ఉన్నారు. కానీ యేసు ప్రభు సమాధి కూడా ఉంది, కానీ యేసు ప్రభు సమాధిలో ఆయన లేడు. ఆ సమాధి తలుపు మీద ఏం రాయబడి ఉంటుందంటే, ఆయన ఇక్కడ లేడు, ఆయన పునరుద్ధానుడైన వాడు. ఏమండి ఈ సంగతి ఆ శిష్యులు ఎందుకు నమ్మలేకపోయారు? లోకు అయిపోయాడు ప్రభు ఆయనకి. మనతోనే ఉన్నాడు కదా, వాళ్ళు ఇప్పుడు చూసినా ఏమిస్తాడా ప్రభు? రొట్టిస్తాడా, చాపిస్తాడా, డబ్బులు ఇస్తాడా?
ఏమండి ప్రభు దగ్గర నుంచి ఏం లాభం? అరే ప్రభు ఏం మాట్లాడుతున్నాడో వినాలి అని లేదే, ప్రభు ఏం బోధిస్తున్నాడో అవి రాసుకోవాలని లేదే. వారి ధ్యాస, వారి వాంఛన ఎప్పుడు చూసినా తిండి మీద, ఇద్దరి మీద, ఐకిక విచారాల మీద పెట్టుకున్నారు. కానీ పరిచయులు యేసుని తప్పులు పట్టుకోవాలి నోట్స్ రాసుకున్నారు. ఏమండి కానీ ఆయన వాగ్దానము చేసిన ప్రకారం, ఆయన చెప్పిన ప్రకారం ఆకాశం భూమైన గతించను కానీ నా మాటలు గతించబో. నేను మానవున్నా అబద్ధమాడటానికి? ఏమండి యేసు ప్రభు మానవుడా? ఆయన దేవుని కుమారుడు, మానవుడి రూపంలో వచ్చాడు. యాగమును అనుభవించాక, ప్రాయశ్చిత బలయ్యాక ఇంకా ఆయన యాగాన్ని ఇంకెందుకు అనుభవించాలి? ఇంకా ఎందుకు మానవ రూపంలో ఉండాలి? ఆయన మహిమ శరీరముతో, పునరుద్ధానమైన మహిమ శరీరంతో ఆయన లేచింపడ్డాడు. ఎందుకు యేసు ప్రభు లేచింపడ్డాడంటే, తిరిగి లేచాడంటే, మన పౌలు గలతీయులకు రాసిన పత్రికలో మనం చూడగలుగుతున్నాం 3వ అధ్యాయంలో ఆదాము ద్వారంగా ఈ లోకముకి పాపం వచ్చింది. ఏమండి అలాగే యేసు ప్రభు ద్వారంగా ఈ లోకానికి ఏమొచ్చింది? రక్షణ వచ్చింది, రక్షణ కలిగింది. ఈరోజు మనకి, నీకు, నాకు, మనం యేసు ప్రభు యందు నిద్రించిన వారమైతే, యేసు ప్రభు యందు మనం మరణించిన వారమైతే, రక్షించబడి బాప్తిజం పొంది మనం క్రీస్తులో జీవించి మనం నిద్రించిన వారమైతే మనము కూడా పునరుద్ధానమవుతాం, మనము కూడా తిరిగి లేస్తాం. నిశ్చయముగా మనం మహిమ శరీరముగా మన శరీరం మారుతాం. మహిమ శరీరం దెయ్యం కాదండి. యేసు ప్రభు తలుపు వేస్తుంది, శిష్యులు దాక్కునుంటే వచ్చేసాడు. అదే సమయంలో ప్రభువు ఏమన్నాడు తెలుసా? చూడండి, నాకు ఆకలేస్తుంది, మీ దగ్గర ఏమన్నా ఉందా తింటానికి అన్నాడు. దయ్యాలు తినవు తెలుసా మీకు? దయ్యాలు మంచిని కూడా తాగు అసలు. యేసుప్రభు ఏమన్నాడు? తిన్నాడు ఆయన, భోజనం చేశారు వాళ్ళతో. అంత మాత్రమే కాదు, ఏమన్నాడు తెలుసా వారితో? నా గాయాలు పట్టి చూడండి, పట్టుకో, నా గాయాలు పట్టుకో. ఆయనకి శరీరం ఉంది అది, కానీ అదే సమయం వారి మధ్య నుంచి ఆయన మాయమైన ఉంది. ఏమండి అది మహిమ శరీరం. అది ఈరోజు దేవుడు మనకు మహిమ శరీరం ఇవ్వబోతున్నాడు. నువ్వు క్రీస్తుతో పాటు ఈ లోకం సిలువేయబడినప్పుడు, నువ్వు క్రీస్తుతో పాటు మరణించినప్పుడు, నువ్వు క్రీస్తుతో పాటు పునరుద్ధానుడు అవుతావు. ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు చచ్చిన వాడు కాదు. ఈ పరిశుద్ధమైన శనివార దినమన ఆ పరిచయులు, శాస్త్రులు, అక్కడ ఉన్నవారు, సద్దుకేయులు, అనేక మంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేశారు యేసు ప్రభు పునరుద్ధానుడు అవ్వకూడదని. కానీ మానవ ప్రయత్నములు దేవుని ఎదుట వ్యర్థము. రేపు మనకి ఈస్టర్. ఏం చేస్తారు చెప్పండి? తలబట్టలు వేసుకుంటారా? వేసుకోండి, తలబట్టలు వేసుకోండి. ఈస్టర్ మాత్రం కాదు, ప్రతిరోజు వేసుకోండి. అది ఎలాగండి? అవును, నీ హృదయంలో నీ రక్షణ, నీ అంగీను పరిశుద్ధంగా కాపాడుకో. ఎందుకంటే ఒక దినమున నన్ను ప్రభువు తీసుకెళ్ళేవాడు. ఈ లోక పౌరులం కామండి. మనము క్రీస్తుతో పాటు యుగములు తరతరము నివసించేవారు. నీ ఐక్యగా వేరే విచారములు పక్కన పెట్టు. నాకు ఇల్లు లేదు, వాక్యం లేదు, నాకు అది లేదు, ఇది లేదు, నాకు అలాగుంది, ఇలాగుంది అని లోక సంబంధమైన వాటి మీద నీ మనసు పెట్టద్దు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పై వాటి మీద మనసు పెట్టండి. ఎందుకంటే దేవుని రాకడతి సమీపంలో ఉంది. చాలాసార్లు రాకడి గురించి ప్రకటిస్తుంటే చాలామంది ముఖాలు కలవరముగా ఉంటాయి. కానీ వాస్తవం చెప్తున్నానండి, నా యేసు ప్రభు పరలోకన కనబడిన రోజు 100% నేను గంతులేస్తాను. ఎందుకంటే ఆ దినము కోసం అప్పుడు వేచే ఉన్నాను. ఎందుకు జోసెఫ్ నువ్వు బతికున్నావంటే నా ప్రభువుని చూడాలి. ఇంకా ఎప్పుడు వెళ్ళాలి పరలోకం? ఇంకా ఎప్పుడు దేవునితో ఉండాలి? ఏమండి ఈ లోక యాత్రలో మనం ఉన్న వరకు మనకి పోరాటాలు, బాధలు, నొప్పి, అవమానాలు, ఏమండి వేదనలు, సమస్యలు ఎదుర్కోవాల్సిందే. కానీ ఎప్పుడైతే మనం ఈ లోకంను విడిచి దేవుని రాజ్యంలో ఉంటామో అక్కడ మనకి నిరంతరమైన ఆనందం, సంతోషం. ఈరోజు నీ దేవుడి నిమిత్తం దేవుని చిత్తములో మీరు ఉన్నారా? దేవుని హృదయానుసారంగా మీరు నడుస్తున్నారా? ఏదో పండగకి గుడ్ ఫ్రైడేకి వెళ్ళారు, ఏదో రేపు పండగకి హల్లెలూయా అంటూ యేసుప్రభు పునరుద్ధానుడైన చప్పట్లు కొట్టేసి, గంతులు వేసేసి, అరిసేసి రేపు సాయంకాలం అని సినిమా చూస్తారు. అవునా కదా? సరే, రేపు సాయంకాలం ఎల్లుండి చూస్తారు. చూడండి, ఈరోజు 40 దినాలు చాలామంది ఉపవాసం ఉన్నారు. ఏమంటే నీసు తినలేదు, సిగరెట్లు కాల్చలేదు, సినిమాలు చూడలేదు, పెళ్ళిళ్ళు చేసుకోలేదు, పండగలు చేసుకోలేదు. ఎంత నిష్టో
ఏమండి ఇంకా ఈస్టర్ అయిపోయి చూడండి, అన్ని కోడులు మాసాలు అన్నీ, ఇంకా ప్రార్థన లేదు, బైబిల్ లేదు, ఇంకా రోజు ఇష్టాన్ని అలాగుద్దండి. ఎందుకు ఎవరికి అప్పుడు నీకు పరిచయలకి ఏం వ్యత్యాసం ఉంది చెప్పు? నీకు ఆ పరిచయలకి ఏం వ్యత్యాసం ఉంది? ఆచారం కాదు పాటించేది, ఆచారంతో నువ్వు పాటించే హృదయానుసారంగా దేవుని వెంబడి చివరి శ్వాస వరకు. ఎలాంటి ఎప్పుడైనా ఎండ అయినా వాన అయినా వరద అయినా తుఫాన్ అయినా క్రీస్తుని ప్రేమించు. చివరి శ్వాస వరకు ఆయన నమ్మకంగా తీర్మానం చేయి. నీకోసం ఇంత చేశారు కదా ప్రభు, ప్రభు కోసం ఖచ్చితంగా నువ్వు జీవించలేకపోతున్నాం. అవును, ఖచ్చితంగా మనం జీవించినప్పుడు అనేక మంది మనుషులను మనం బాధ పెడతాం, అనేక మంది మనం విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అనేకమైన మనం లోకం వాటి పోగొట్టుకుంటాం. మనుషులు అంటారు నువ్వు పిచ్చోడు, నువ్వు బతకలేవని. అననే ఈ లోకంలో జ్ఞానవంతులుగా బతికి నరకానికి వెళ్తానంటే పిచ్చివారగానే బతికి పరలోకానికి వెళ్తాను. ఏమన్నాడు పౌలు గారు చూడండి, 1 కొరింథీ 18వ అధ్యాయం. ఇదో చూసుకొని మనం ముగించుకుందాం. 1 కొరింథీ 18వ అధ్యాయం. చదవండి. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం. 1 కొరింథీ 1వ అధ్యాయం 18వ వచనం. క్షమించండి, ఒకసారి చూడండి మీ బైబిల్లో. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఏంటండి? సిలువ గురించి సువార్త నశించిపోయే వారికి వెర్రితనమే కానీ మనకి ఇది దేవుని శక్తి. సిలువేసు ప్రభు సిలువేసి అని ఆడవద్దండి. ఎందుకు ఏడుస్తారు మీరు? ఎందుకు ఏడవాలి? యేసు ప్రభు కోసం ఏడవకూడదు, మన కోసం ఏడుచుకో. ఏమన్నాడు ప్రభు యేసు ప్రభు చెప్పండి? యెరూషలేము కుమార్తెలారా, మీరు నా కోసం ఏడవద్దు, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. అమ్మ, నాకు తెలుసు నేను చచ్చిపోతాను, 3వ దినం మృత్యుంజయం అవుతాను, కానీ నువ్వు నీ కోసం ఏడు. ఇప్పుడు నీ పాపముల కోసం ఏడు, నీ బిడ్డల పాపాల కోసం ఏడు, మీ అప్రతిత మీ దుర్మార్గతను సరిచేసుకో, సరిదిద్దుకో, మీరు నా హృదయానుసారంగా మీరు బతకండి అని దేవుడు ఆ రోజే చెప్పాడు కదా. యేసుప్రభు సిలువ వేసేసారా అయ్యా బాబు అని ఎందుకు ఏడుస్తావు? ఆయన చావకపోతే మనకి నీకు నాకు దిక్కుందా అసలు? చెప్పండి. మనుషుల పాపములు విమోచించగలిగిన మనకి ఎవరున్నారు? రీప్లేస్మెంట్ ఎవరు లేరే. ఆయన మరణమే మనకి విమోచన, ఆయన మరణమే మనకి విడుదల, ఆయన మరణమే మనకి సమాధానము, ఆయన చిందించే రక్తం ద్వారా మనకు క్షమాపణ. లేకపోతే మనం డైరెక్ట్గా పుట్టిన వాళ్ళందరూ నరకానికి వెళ్తారే. యేసుప్రభు ఒక్కడే మనల్ని విమోచించగలడు. కాబట్టి ఈ సువార్తను వెర్రితనంగా ఎంచద్దు. డోంట్ టేక్ ద మెసేజ్ ఆఫ్ క్రాస్ ఇస్ అ ఫులిష్నెస్. సులువు గురించి వాక్యం చెప్పాలంటే ఏముందయ్యా సులువులో, ఎప్పుడు సులువు వేసి పడ్డాడు, సులువు అంటావేంటి అనద్దు దయచేసి. సిలువలోనే శక్తి ఉంది. సిలువ దగ్గర దయ్యాలు రాలేవు, సిలువ దగ్గర అనారోగ్యం ఉండలేదు, సిలువ దగ్గర నిన్ను వెంటాడుతున్న శాపము, నిన్ను వెంటాడుతున్న కీడు, నిన్ను వెంటాడుతున్న మరణము, నిన్ను వెంటాడుతున్న తరతరాలుగా వెంటాడుతున్న నీ జీవితంలో ఉన్న ప్రతి చీకటి సంబంధం సిలువ దగ్గర నిన్ను ముట్టుకోలేదయ్యా. ఎందుకంటే నువ్వు సిలువ దగ్గర వచ్చినప్పుడు నువ్వు యేసుప్రభు బిడ్డ అయిపోతావు. అందుకే పౌలు గారు చూడండి ఏం చెప్తున్నారు, 23వ వచనం, మేము సిలువ వేయబడిన క్రీస్తుని ప్రకటిస్తున్నాం. ఏమంటే ఈరోజు వాక్యం చెప్పమంటే పాస్టర్ గారులు ఏమేమో చెప్తున్నా, అదిగో చూడు సూర్యుడు, అదిగో చూడు చంద్రుడు, ఏమండి ఇంకా తినింది అరక్క. సినిమా వాళ్ళ గురించి చెప్తారు, క్రికెట్ ప్లేయర్స్ గురించి చెప్తారు, ఆ వీడియోలు వేస్తే ఏంటయ్యా మీరు బాగుదిస్తున్నారు? సిలువ గురించి చెప్పయ్యా, యేసు ప్రభు వేలాడుతున్న సిలువ గురించి పౌలు గారు చెప్తున్నాడు. ఏమని 23వ వచనంలో, మేము క్రీస్తు సిలువ వేయబడిన క్రీస్తు కోసం ప్రకటిస్తున్నాం. ఏమండి అంత ఎగతాళి అయిపోయిందా మీకు? సిలువేనండి మనల్ని విమోచించేది, సిలువే మన దిక్కు. లేకపోతే దేవుడు ఒక్కొక్కరిని తీర్పు తీరిస్తే అసలు మన బూడిది కూడా దొరకదు. అంత దుర్మార్గం మనం అంతా. ఆ సిలువలో ఉన్న యేసు ప్రభు దగ్గర ఇలా ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మనల్ని క్షమించి మనల్ని కడిగి అసలు ఏమంటే రేపు తీర్పు రోజున దేవుడు అంట అసలు జో ఎప్పుడు అబద్ధమే ఆడలేదు, జో ఎప్పుడు మోసమే చేయలేదు, జో ఎప్పుడు దుర్మార్గం పనిమే చేయలేదు. జో ఇస్ ప్యూర్. యేసునట్ట చూస్తాడంటండి. దానికి కారణం యేసు ప్రభు సిలువే, ఆయన రక్తమే. ఆయన చేసిన యాగం ద్వారంగా మన గతముని, మన ప్రస్తుత జీవితాన్ని, మన భవిష్యత్తుని మార్చేసిందండి అంతా. ఏమండి గతం ఏదైనా మార్చగలరా? మన నేర రూపమైన మనసు కూడా మారిపోయి క్షమించగలిగిన శక్తివంతమైనదండి యేసు ప్రభు సిలువ. ఇదిగో
ఈరోజు తెలుగుని ధ్యానించు. 40 దినాలు అయిపోయినాయి, అమ్మాయ ఇంకేది పెడితే తింటాను అనుకోవద్దు. ధ్యానించు, రోజు ధ్యానించు. 7 మాటలు 700 సంవత్సరాలు ధ్యానించు. ఏమండి, ఈ లోకంలో ఉన్న వరకు మనం సిలువ దగ్గర ఉంటేనే మనకి క్షేమం అండి. ఎందుకంటే ఆయన రక్తధారాలు మనల్ని శుద్ధి చేస్తూనే ఉంటాయి. మనం సిలువకు దూరం అయ్యే కొలిది నరకానికి దగ్గర అవుతాం. ఈరోజు నీ జీవితం దేవునికి ఇవ్వయ్యా. గుడ్ ఫ్రైడేస్ అయిపోతున్నాయి, ఈస్టర్స్ అయిపోతున్నాయి, క్రిస్మస్లు అయిపోతున్నాయి, సంవత్సరాలు అయిపోతున్నాయి, నెలలు అయిపోతున్నాయి, వారాలు అయిపోతున్నాయి, నీ బతుకు అయిపోతుంది. ఇంకా నువ్వు మారు మనసు పొందలేదు, నువ్వు ఇంకా రక్షించబడలేదు, ఇంకా నువ్వు యేసుతో నిజమైన సహవాసం లేదు నీకు. కొంతసేపు దేవుడు అంటావు, కొంతసేపు లోకం, కొంతసేపు ఐకిక విచారాలు, కొంతసేపు ప్రభు. ఎంతకాలం దిగుమనస్సుతో ఉంటావు? ఈరోజు ఒక తీర్మానం చేసుకో. ఈరోజు ప్రభు పాదముల దగ్గర పరిగెట్టు. దిగో, ఆయన మరణమును జయించి ఆయన మృత్యును జయమయ్యాడు. యేసు ప్రభు సమాధి ఆయన ఖాళీ సమాధి. 2000 సంవత్సరాలకు అది ఖాళీ సమాధి అండి. 2000 సంవత్సరాలు ఆయన ఈ సమాధిలో లేడాయన. ఆయన దేవుని కుడిపార్శ్వన కూర్చుని ఉన్నాడు. ఈరోజు నీ కోసం, నా కోసం తండ్రి యొద్ద విజ్ఞాపన చేస్తున్నాడయ్యా. అయ్యా, ఈ బిడ్డను రక్షించు, ఈ బిడ్డను మార్చు అని మన కోసం తండ్రి కుడిపార్శ్వన మన ప్రభువు వేడుకుంటున్నాడు. ఈరోజు దేవుని వైపు చూస్తావా? నీ కోసం ప్రాణం ఇచ్చిన ప్రభుని, నిన్ను ఆయన విలువైన అమూల్యమైన లక్షల కోట్ల విలువ కంటే మించిన బంగారం కంటే విలువైన ఆయన పొక్కిషమైన రక్తముని మన కోసం కాచాడండి. రక్తము, యేసు ప్రభు రక్తం అంత పరిశుద్ధమైనది. ఈరోజు మనల్ని కడిగాడు, మనల్ని బాగు చేశాడు. వెనక్కి చూడొద్దు, ముందుకెళ్ళిపో. క్రీస్తు కోసం ముందుకెళ్ళిపో. దీన్ని దేవుడు మనల్ని ఎందుకు చేశాడంటే ఆయన రాజ్యములు ఆయనతో పాటు యుగములు తరతరము నివసించాలి. ఈ లోకంలో ఎలా ఉన్నా పర్వాలేదు, దరిద్రులుగా ఉన్నా పర్వాలేదు, అడుక్కుని ఉన్నా పర్వాలేదు, ఆస్తులు లేకపోయినా పర్వాలేదు, చదువు లేకపోయినా పర్వాలేదు, సంపద లేకపోయినా పర్వాలేదు, నిన్ను ఎవరు పట్టించుకోకపోయినా పర్వాలేదు, నువ్వు ఏది సాధించుకోకపోయినా పర్వాలేదు. కానీ నీ హృదయంలో యేసు లేకపోతే నీకు 1,000 లక్షల కోట్లున్నా, నీకు చదువు సంపదలు ఉన్న, ఆస్తులు ఉన్నా, నువ్వు వెళ్ళేది నరకమేనా చేసుకో ప్రియుడా. ఈరోజు నీ జీవితం దేవుని సమర్పించుకో. ఈరోజు ఒక తీర్మానం చేయి. ఈ పరిశుద్ధమైన శనివారం దినమన, అయ్యా నా హృదయంలోకి రా, నన్ను విడుదల చేయి, నన్ను జీవింపు చేయి, నాలో ఉన్న వ్యసనముల నుంచి నాకు విడుదల దయచి, నాకు లోతైన రక్షణ దయచి ప్రభువుకు సమర్పించుకుంటావా? దయచేసి ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్క తలలో ఉంచండి. పరిశుద్ధమైన తండ్రి దయగల ప్రభువా, ఈ పరిశుద్ధమైన శనివార దినమున పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు వారు అయ్యా పిలాతు దగ్గరికి వెళ్ళి నీ సమాధిని అయ్యా వారు నాయన నిరంతరం బంధించాలని ఆశించారు. ఎలాగయ్యా జీవమును బంధించగలరు? జీవమును ఉప్పించేవాడు నువ్వే, మనిషికి శ్వాసనిచ్చేవాడు నువ్వే, శూన్యమును సృష్టిని చేసిన వాడు నువ్వు నాయన, సర్వాధికారం కలిగిన వాడు నువ్వు నాయన. నీలాంటి గొప్పవాడు ఎవడు లేడు ప్రభా. ఎంత వెర్రివారుగా, ఎంత చీప్గా, ఎంత నైనా అవమానరీతిగా ఈ పరిసయ్యులు ధర్మశాస్త్రం పట్టుకున్న ఈ ప్రధాన యాజకులు వీరందరూ ఎంత హీనంగా ఆలోచించారు ప్రభా నీ గురించి. నువ్వు ఎంతో గొప్పవాడవయ్యా తండ్రి. నీ గొప్పతనం మాకు అనుదినమును బయలుపరుస్తున్నావు నాయన. మేము అనేక సార్లు నిన్ను మా మాటలతో, మా క్రియలతో, మా ఆలోచనలతో నిన్ను బాధ పెడుతున్నాం నాయన. మమ్మల్ని క్షమించు నాయన, మమ్మల్ని పవిత్రపరచు. మేము ఆరాధించే దేవుడు, మేము వెంబడించే దేవుడు నాయన జీవం కలిగిన వాడు, శూన్యమును చేసిన వాడు, సింహాసనం మీద కూర్చుని సర్వమును ఏలేవాడు, యోగ్యమైన యేసు అని మేము గుర్తు చేసుకుంటానికి సహాయించి దేవా, మాకు ఎంతో గొప్ప గొప్ప భవిష్యత్తును సిద్ధపరిచావయ్యా. ఏదో మాకు తాత్కాలికమైన ఆశీర్వాదాలు కాదు, కానీ నిరంతరమైన నీ విలువైన నీ సన్నిధిలో మా జీవితం అంతా గడపాలను ఆశించి మాకోసం రక్షణను సిద్ధపరచు. దాన్ని బట్టి నీ కోట్లాది వందనములయ్యా. మా చివరి శ్వాస వరకు నీకు ఇష్టమైన, నీకు ఆశించిన, నీకు అయ్యా నువ్వు ఆశించినమైన జీవితంలో మాకు దయచేయమని ఈరోజు ఈ కార్యక్రమం చూస్తున్న ప్రతి ఒక్కరు నేను వారి హృదయములతో నువ్వు మాట్లాడినాయన, వాళ్ళు బండ హృదయమును బద్దలు కొట్టినాయన, నువ్వు హృదయంలో జీవించమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈరోజు ఈ కార్యక్రమంలో దేవుడు మీతో మాట్లాడుంటే మాకు తెలియపరచండి. మేము మీకోసం ప్రార్థిస్తానికి సిద్ధంగా ఉన్నాము. మరి మీ ప్రార్థన విన్నపములు కూడా మీరు మాకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి మీరు వాట్సాప్ వాయిస్ మీరు పంపించవచ్చు. అంత మాత్రం కాదు, ఈ భారమైన పరిచర్యలో మరి మీరు కూడా పాలు పొందండి. మరి దేవుడు మిమ్మల్ని ప్రేరేపించుకున్నది మీ విరాళములు మీరు ఇవ్వచ్చు, గూగుల్ పే, ఫోన్పే ద్వారా కూడా ఇవ్వచ్చు. మరి మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, రేపు మీరందరు చర్చెస్కి వెళ్ళిపోతారు నాకు తెలుసు. దేవుని స్తోత్రం. వెళ్ళండి. కొంతమంది సమాధికి వెళ్తే క్యాండిల్ వెలిగిస్తారు. సరే వెళ్ళండి, జ్ఞాపకం చేసుకోండి.
ఏమండి, రేపు తెల్లవారుజామునే ఎవర్ ప్రేయర్ కార్యక్రమం, ఒక ప్రత్యేకమైన ఈస్టర్ సర్వీస్ మీ మధ్యకి రావాలని ఆశిస్తున్నాను. సో మీకు ఒక ఈ యూట్యూబ్ లింక్ని మీరు క్షమించండి, సబ్స్క్రైబ్ చేయండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వీక్షించండి. ఒక ప్రత్యేకమైన ఈస్టర్ మెసేజ్ రేపు పొద్దుట మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. మరి దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఈ శనివారం క్వైట్గా ఉంది కాబట్టి మీరు క్వైట్గా ఉండొద్దు, ఇప్పటి నుంచే స్టార్ట్ చేయొచ్చు. ఏంటి, హ్యాపీ ఈస్టర్. మన యేసు ప్రభు పునరుత్థానమైనవాడు, ఆయన సజీవుడు, ఆయన మరణించిన వాడు కాదు, ఆయన సజీవుడైన దేవుడు. మీ అందరికీ హ్యాపీ ఈస్టర్. గాడ్ బ్లెస్ యూ ఆల్.